నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వతయే నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతయే నమో నమః. అందరికీ నమస్కారం అండి. అయితే మనం ఈరోజు ఒక టాపిక్‌కి చెప్పుకుందామండి. అదేంటంటే శనిదేవుడు. శనిదేవుడు అనగానే చాలామందికి ఏంటంటే భయం అనేటువంటిది ఒక ఆందోళన వంటిది ఒక ఆందోళనలాగా చెందుతూ ఉంటారనమాట. అంటే శనిదేవుడు ఆయన సాక్షాత్తు చాలా మంచి భగవంతుడండి. ఎందుకంటారా, ప్రతి మనిషికి కూడా జీవితంలో శని ఎంటర్ అవ్వడం అనేది ఉంటుంది. అర్ధాష్టమ శని గానీ, ఏడునాళ్ళ శని గానీ, అట్లా అంటే వారి వారి నక్షత్ర బలాన్ని వారి వారి నక్షత్రాలు ఆ స్థానాల బట్టి శని అనేది ఎంటర్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ శని భగవానుడు ఏంటంటే ఆయన మీద కొందరు చాలా ప్రచారం కూడా చేయడం జరిగింది. శని రావడం వల్ల మీకు ఇలా అయిపోతుంది, భార్యాభర్తలు ఇలా అయిపోతారు, ఇలా విడిపోతారు, చనిపోతారు. ఇయన్నీ అంటే ఇలాంటియన్నీ కూడా అయి అన్నెసెసరీ మాటలనమాట అండి ఇయన్నీ కూడా. అయితే ఏంటంటే అసలు శనిదేవుడు ఎటువంటి వాడంటే అండి మనకి జీవితాన్ని నేర్పుతాడండి. అంటే ఆయన ఉన్నన్నాళ్ళు ఒక 7 నాళ్ల శని అనుకోండి, 7 సంవత్సరాలు కూడా నీ జీవితాన్ని అంటే నువ్వు ఎలా వెళ్ళాలి, అంటే అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, సమాజంలో ఎలా బ్రతకాలి అనేటువంటిది శని భగవానుడు నేర్పుతాడండి. అంటే అక్కడ మనకి శని భగవానుడు ఉపకారే గానీ అపకారి మాత్రం కాదు. ఎందుకంటే ఇది నేర్చుకోవడం వల్ల ఈ 7 నాళ్ల తర్వాత ఆయన చివరగా వెళ్ళే ముందు ఒక స్థానంలో మనల్ని మంచిగా పెట్టి వెళ్ళిపోతాడాయన. అయితే ఇప్పుడు ఈ 7 సంవత్సరాలు మనం అనుభవించాం కదండీ! ఈ 7 సంవత్సరాలే జీవిత పాఠం అది. మనం ఒక ఉన్నత స్థితికి వచ్చాక మనం ఎట్లా ఉండాలి, ఎట్లా మసులుకోవాలి, సమాజంలో ఎట్లా ఉండాలి, డబ్బు విషయం పట్ల ఎంత జాగ్రత్త ఉండాలి, మనుషుల పట్ల ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా శని భగవానుడు నేర్పించే జీవిత పాఠాలండి. అందుకని శని భగవానుడు ఎలాంటి అపకారి కాదు, ఉపకారి. అయితే ఈరోజు ఏంటంటే మనం ఒక్కసారి ఆయన గురించి ఇంకొంచెం క్షుణ్ణంగా తెలుసుకుందాం. కొందరు చాలామంది ఏంటంటే శనిదేవుడి పేరు వినగానే ఆయన రూపాన్ని చూడగానే ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది. అయితే శనిదేవుడు అనేక కష్టాలకు గురి చేస్తాడని విషయాన్ని ఎప్పటినుంచో కూడా ఎందరి నోటి నుంచో వినడమే అందుకు మెయిన్ ప్రధాన కారణం అండి అది. అయితే కానీ నిజానికి శనిదేవుడు న్యాయాధికారిగానే వ్యవహరిస్తాడు. అన్యాయంగా అధర్మంగా ఆయన ఎవ్వరిని కూడా బాధించడండి. ఎందుకంటే ఈ సత్యాన్ని మన ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఆయా వ్యక్తుల కర్మ ఫలితాన్ని అనుభవించేలాగా శని భగవానుడు మనల్ని చేస్తూ ఉంటాడనమాట. అంటే మనకి కొన్ని ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. అయితే శనిదేవుడికి ప్రీతికరమైన పనులు చేయడం వలన ఆయన తీవ్రత నుంచి కొంత ఉపశమనం కూడా మనం చేసుకోవచ్చండి. ఆయన అనుగ్రహం కలిగితే పూర్తి స్థాయిలో శాంతిస్తాడు. అయితే శనిదేవుడికి ప్రీతికరమైన వాటిలో ముఖ్యంగా ఒకటి ఉంది. అదేంటంటే శివారాధన. శనీశ్వరుడు, శని ప్లస్ ఈశ్వరుడు, అక్కడ ఈశ్వరుడు కూడా కలిపే ఉన్నాడు ఆయన పేరులో. అందుకనే శివారాధన అంటే చాలా ఇష్టపడతాడు. కాబట్టి శని ప్రభావం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శివారాధన చేయండి. అది శనివారం అయినా సోమవారం అయినా సరే శివాలయానికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ అయినా సరే తీసుకెళ్ళి ఆ శివలింగం మీద వేయమని చెప్పండి పంతులు గారిని. ఆయన అర్చన చేస్తాడు. ఏమీ లేదు, మీకు దీనికి ఎంతో ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఒక్క పాల ప్యాకెట్ లేకపోతే ఒక చెంబుడు నీళ్లు శివలింగాలు అంటే అక్కడ మనకి ఆలయాల్లో చెట్ల కింద శివలింగాలు కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనం గర్భాలయంలోకి వెళ్ళి చెయ్యలేం కాబట్టి మనకు బయటన ఉన్నటువంటి ఆ శివలింగాల మీద ఒక చెంబుతో ఒక రాగి చెంబు కానీ ఏదో ఒకటి తీసుకొని నీళ్లు పోయండి చాలు. అలా చేస్తే మీకు ఖచ్చితంగా కూడా ఆ శని భగవాను నుంచి కొంత ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుందండి. అలాగే అనునిత్యం శివలింగానికి అభిషేకం నిర్వహించి పూజించిన వారి పట్ల కూడా శనిదేవుడు చాలా కృపను చూపుతూ ఉంటాడు. ఆయన అనుగ్రహాన్ని మనం ఈజీగా అంటే ఆయన అనుగ్రహాన్ని చాలా సులువుగా మనం పొందవచ్చు అనమాట. అందువల్ల శివలింగానికి నిత్యం అభిషేకం చేసి ఆ ప్రభావం నుంచి బయటపడవచ్చని మహర్షులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అంటే శని ప్రవేశించిందని ఎవరు కూడా నిరాశ చెందొద్దండి. ప్రతి ఒక్కళ్ళకి మీకేంటి నాకేంటి అందరికీ కూడా శని ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి శివారాధన చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వీలైనంత వరకు పోనీ కనీసం మీకు వీలు కాలేదు అనుకో, ఏమీ లేదు, కనీసం ప్రతి సోమవారం ప్రతి శనివారం ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్క పాల ప్యాకెట్ తీసుకెళ్ళండి. మీ పేరు చెప్పి మీ గోత్రం చెప్పి మీ నక్షత్రం చెప్పి ఆ శివలింగానికి చేయమని చెప్పండి. లేదా ఆ పాల ప్యాకెట్ కూడా మనం ఇచ్చుకోలేని అవకాశం ఉన్నవాళ్ళు అంటే అవకాశం లేని వాళ్ళు ఉంటారండి కొంచెం ఇంకాని. దాని గురించి కూడా ఒక చిన్నది చెప్పచ్చు. మీకు చెప్పాను కదా ఇందాక, చెట్ల కింద శివలింగాలు కూడా ఉంటాయి ఆలయాల్లో. ఆ శివలింగానికి ఒక చెంబుడు నీళ్లు పోయండి చాలు.
ప్రతి శనివారం, ప్రతి సోమవారం ఈ పద్ధతిని ప్రారంభించండి. అందరికీ నమస్కారం.